క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ స్థావరాలను, ముఖ్యంగా వైమానిక స్థావరాలను నేలమట్టం చేయడానికి, టార్గెట్ చేయడానికి కీలకమైన పాత్ర పోషించింది మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఇప్పుడు ప్రపంచ దేశాలతోనే పోటీ పడే విధంగా ఉందా? అందుకే నేరుగా స్వయంగా మన ప్రధాని మోదీ గారు అక్కడికి వెళ్ళి ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్స్తో, అక్కడ ఉన్నటువంటి సిపాయిలతో, వీరందరితో కూడా ఆయన గడపడం, వాళ్ళందరికీ కూడా సెల్యూట్ చేయడం, ఇవన్నీ కూడా చూస్తే ఇప్పుడు బలమైనటువంటి ఎయిర్ ఫోర్స్గా ఇండియా మారిపోయిందా? దీని గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ అధికారి కె కృష్ణారెడ్డి గారు. సార్ నమస్తే. నమస్తే విజయ్ గారు. నమస్తే సార్. సార్, మీరు 80s లో 90s లో వర్క్ చేశారు అంతేనా ఎయిర్ ఫోర్స్లో? 90s 85లో నేను రిటైర్డ్ అయ్యా. 85లో రిటైర్ అయ్యారు. అంటే అప్పటి నుంచి ఇప్పటికి మనకి దాదాపుగా ఒక 30-40-35 సంవత్సరాల తేడా ఉంది అంతేనా? ఎయిర్ ఫోర్స్ ఇంకా ఎక్కువే ఉంది. 40 years 50 years. మీరు పనిచేసినప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? జై జవాన్ జై కిసాన్. ఎందుకంటే మాతృభూమి కోసం ప్రాణాలు అర్పించేటువంటి వారిలో మరీ ప్రమాదకరంగా ఆకాశంలో పోయి పైగా ఫైట్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. అందులో అదృష్టవశాత్తు మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ప్రపంచంలో అన్ని దేశాల పైలట్స్ కంటే బెస్ట్ పైలట్స్ అని ఇప్పుడు కాదు, 1971 వార్లో, అప్పుడు పాకిస్తాన్తో జరిగినటువంటి వార్లో, ఇందిరాగాంధీ టైంలో, ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళు మోసకారితనంతో ఒకేసారి ఎటువంటి వార్ సిగ్నల్స్ లేకుండా, ఎటువంటివి లేకుండా ఉన్నట్టుండి 8 ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పైన ఒక్కసారిగా దాడి చేశారు. అలాంటి దాడిని కూడా తిప్పికొట్టి అద్భుతమైనటువంటి సాహచర్యాలు ప్రపంచ దేశాలు మెచ్చుకున్నాయి. ఇండియన్ పైలట్స్ అప్పుడు మనకి ఇంత సౌకర్యవంతమైన, ఇంత అధునాతికమైనటువంటి ఫైటర్ జెట్స్ లేవు, చాలా తక్కువ. అందులో ఉన్న ఆయుధ సంపత్తి ఫైటర్ జెట్స్ తోనే మన పైలట్స్ కున్నటువంటి ఆ ధైర్య సాహసాలతో పాకిస్తాన్ ఎదుర్కొన్నాం. ఎగ్జాక్ట్గా ఇంకొక విషయం కూడా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, అదృష్టవశాత్తు ఇప్పటి ప్రధాని మన డిఫెన్స్కు అద్భుతమైన బడ్జెట్, అసలు అందరూ ఆశ్చర్యపోయేటువంటి ఆర్డర్స్. ఎందుకంటే ఇప్పుడు సోల్జర్స్కు త్రివిధ దళాధిపతులు ఉంటారు. ఎయిర్ ఫోర్స్కి ఒక ఆయన, ఆర్మీకి ఒక ఆయన, నేవీకి ఒక ఆయన, ఈ ముగ్గురు కలిసి ముగ్గురికి ఎయిర్ స్టాఫ్ ఆయన ఒక ఆయన, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఉన్నప్పటికి కూడా అప్పుడు ఆ కాలంలో ఏదన్నా ఫైరింగ్ కావాలంటే వీళ్ళు సొంతంగా ఆర్డర్స్ ఇవ్వలేని స్థితి అప్పుడు. ఎందుకంటే వాళ్ళు మళ్ళా సీఎం ఆఫీస్కి ఫోన్ చేయాలి, ఆ సెక్రటరీ, ఈ సెక్రటరీ, వీళ్ళందరూ ఏదన్నా పిఎంఓ దగ్గర నుంచి రావాలి, ప్రైమ్ మినిస్టర్, పాలిటిక్స్ లీడర్స్, ఇవన్నీ కూడా కొంత కన్ఫ్యూజన్ ఉండేది. అంత ఫ్రీడమ్ గా డెసిషన్ తీసుకునే డిలే ఉండేది. ఇక్కడ ఏం జరుగుతూ ఉంది ఏమనేది డైరెక్ట్గా వీళ్ళకి తెలిసి ఇమ్మీడియట్గా వీళ్ళు యాక్షన్ తీసుకుంటే దాని ఫలితాలు వేరు. ఎక్కడి నుంచో ఆర్డర్స్ వచ్చి అంతవరకు మనం వెయిట్ చేసి తర్వాత మనం షూట్ అట్ సైటో లేకపోతే మిజైల్స్ ఇవన్నీ చేయడం చాలా కష్టంగా అనిపించేది. ఇప్పుడు అది లేదు. డైరెక్ట్గా అదృష్టవశాత్తు మన మోదీ గారు, మాకైతే డిఫెన్స్ వాళ్ళు చేతులెత్తి మొక్కుతాం ఆయనకు. అంతేనా? డెఫినెట్గా 100%. అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు. సో అక్కడ యుద్ధం చేసే టైంలో, లేదంటే ఏదైనా స్ట్రైక్స్ చేసే టైంలో, ఆపరేషన్ చేసే టైంలో అవును ఫుల్ పవర్ మీకే ఇచ్చేసారు కాబట్టి అది ఏ నిర్ణయం అయినా వెంటనే డెసిషన్ తీసుకోవచ్చు. అందులో అద్భుతమైన రిజల్ట్స్ కూడా. అప్పటి 1971 వార్లో అఖండమైనటువంటి ప్రతిభా పాఠవాలు చూపించారు మన ఇండియన్ పైలట్స్. అసలు మనకే ఆశ్చర్యం నిజంగా. నేను చూసి కంటి తడబెట్టాను. ఎందుకంటే వాళ్ళు క్యూలో నేను వెళ్తాను అనేవాళ్ళు. అంటే తిరిగి వస్తామనేటువంటి నమ్మకాలు లేదు. గాల్లోనే పేల్చేయచ్చు, చనిపోవచ్చు. సో ప్రాణాలతో ఉంటామా, తిరిగి వస్తామని నమ్మకం లేదు. కానీ దేశం కోసం మనం యుద్ధంలో దిగాలి. ఇది మనకు గోల్డెన్ అవకాశం, ఆపర్చునిటీ. నేను వదులుకోకూడదు, దీన్ని సద్వినియోగం చేసుకోవాలి, నా దేశాన్ని రక్షించి నాకు మంచి పేరు రావాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి భావాలు హ్యాట్స్ ఆఫ్ మన పైలట్స్కు. సో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అనేది అప్పటి నుంచి కూడా అంత స్ట్రాంగ్ గా ఉండేది. మన పైలట్స్ అంత డేర్గా ఉండేవాళ్ళు. ఓకే. యాక్చువల్గా 1932లో రాయల్ ఎయిర్ ఫోర్స్ అని
ఎయిర్ మార్షల్ ముఖర్జీ గారు ఫస్ట్ స్థాపించారు ఒక 9 మందితో. ఉమ్, తరువాత 8th October 52 తర్వాత మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు తర్వాత అంచెలంచెలుగా ఎదిగింది. ఇప్పుడు అద్భుతం నిజంగా. మరొక్కసారి మోదీ గారికి నేను తల వంచి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే రక్తాలు చిందిస్తూ త్యాగాలు చేస్తున్నటువంటి వారికి సరి అయినటువంటి విలువ ఒక గుర్తింపు ఇవి ఇచ్చినటువంటి ఏకైక ప్రైమ్ మినిస్టర్ మన ప్రధాని పూజ్యులు మోడీ గారు. సరే, ఇప్పుడు పాకిస్తాన్లో ఉన్న ఏదైతే ఆర్మీకి సంబంధించినటువంటి బేస్ క్యాంప్స్ ఉన్నాయో, ఏదైతే మామూలుగా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన బేస్ క్యాంప్స్ ఉన్నాయో, వాటన్నిటిని కూడా మెయిన్ వాటిని మనం కొలాప్స్ చేసాం. రన్వేస్ మీద మనం అటాక్ చేసాము. అక్కడ ఫైటర్ జెట్స్ బయటికి రాలేని పరిస్థితి. అలాగే ముఖ్యంగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా కొలాప్స్ చేసాము. మన రాడార్ కంటే కూడా వాళ్ళ రాడార్ అసలు ఎక్కడ కూడా వర్క్ చేయట్లేదని మనం ప్రపంచానికి చూపించాము. అదేవిధంగా మన ఫైటర్ జెట్స్ వాళ్ళ భూభాగంలోకి వెళ్ళి అక్కడ మిసైల్స్ లాంచ్ చేయడం, అక్కడ వాటిని స్మాష్ చేయడం, ఇవన్నీ చూస్తుంటే మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఒక 30-40 సంవత్సరాల కిందట మీరు వర్క్ చేశారు ఎయిర్ ఫోర్స్ లో. మనం ఈ రోజు వరల్డ్ లోనే ది బెస్ట్ ఎయిర్ ఫోర్స్ సర్వీస్ గా మనం మారుతుంది అని మీరు ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా? లేదు. ఎందుకంటే మనకు ఉండేటువంటి వనరులు చాలా తక్కువ. అందులో ఈ డిఫెన్స్గా కేటాయించే బడ్జెట్ ఇంకా తక్కువ అప్పుడు. సో కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ఆ స్థాయికి వెళ్తామో లేదో అనేటువంటిది. కానీ ఇది భగవంతుని యొక్క కృప అనుకుంటాను. అబ్దుల్ కలాం గారు చాలా చాలా వరకు మనల్ని ఎయిర్ ఫోర్స్ని తర్వాత మన దేశాన్ని ఒక్కసారిగా అప్లిఫ్ట్ చేశారు. ఇప్పుడు ప్రపంచ దేశాలు కూడా మనకు భయపడతా ఉన్నాయి. అగ్నివేష్ చాలా మిజైల్స్ ఊహించని రీతిలో పృథ్వీ, ఆకాశ్, బ్రహ్మోస్. సో పృథ్వీ కూడా మనకి ఆకాశ్ చాలా సమర్థవంతంగా పనిచేసింది. ఆ టైంలో ఉన్నాయా ఈ మిసైల్స్ అన్ని కూడా 80s 90s కానీ పవర్ఫుల్ కాదు, ఇంత యాక్యురేటెడ్ గా అక్కడ వెళ్తాయి కాదు. ఇప్పుడు నేను ఈ మధ్యలో కూడా మాట్లాడినాం. మన నెల్లూరు అతనే మహిమలూరులో డాక్టర్ సతీష్ రెడ్డి గారు DRDO, మన తెలుగు వారందరూ కూడా గర్వపడాల్సినటువంటి వ్యక్తి. అందులో యంగెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ద వరల్డ్. తక్కువ వయసులో వరల్డ్ గుర్తించదగినటువంటి సైంటిస్ట్ అయ్యాడు ఆయన. రియల్లీ గ్రేట్ సార్. మాట్లాడారా మీరు ఆయనతో? నిన్న కూడా అసలు మేము మాట్లాడితే ఎప్పుడు దేశం గురించే ఉంటుంది. చాలా క్లోజు. ఎందుకంటే ఆధ్యాత్మికంగా కనెక్ట్ అయ్యాం. స్పిరిచువల్ దీని మీద ఆయన వెరీ స్పిరిచువలిస్ట్. ఆయన ఏమంటారు? DRDO చైర్మన్ గా వర్క్ చేశారు. ప్రెసెంట్ ఆయన భద్రతా సలహాదారుడుగా కూడా ఉన్నారు. అంటే ప్రమోట్ చేసి ఆయన డిఫెన్స్ మినిస్ట్రీకే చీఫ్ అడ్వైజర్ గా పెట్టారు. కేబినెట్ హోదా ఇచ్చి అద్భుతమైనటువంటి రీసెర్చ్ ఆయన చెప్పడం ఏంటంటే ఇప్పుడు కనిపెట్టి కొద్ది డిస్టెన్స్ వరకు వెళ్ళి ఎటువంటివి ఏమొచ్చినా కూడా వాటిని ఆపలేవు. భూమిలో కానీ సముద్రంలో కానీ ఆకాశంలో కానీ వాటి మార్గానికి అడ్డు వచ్చే అవకాశమే లేదు. మన మిసైల్స్ దాని రేంజ్ పెంచాలంటే ఇంకా 1 year పడుతుందంట. ఇప్పుడు తక్కువ రేంజ్లో ఉన్నాయి, తక్కువ దూరంలో పోయి ధ్వంసం చేసి తిరిగి వచ్చేస్తాయి. ఇంతకు పూర్వం బ్రహ్మాస్త్రం అనేవాళ్ళు. అది టార్గెట్ను కూల్చేసి తిరిగి వచ్చేసేది అనే రీతిలో అద్భుతంగా ఈ వీళ్ళు తయారు చేసినటువంటి కూడా అలా ఉన్నాయి. ఇప్పుడు ఓన్లీ థింగ్ ఆ డిస్టెన్స్ కొద్దిగా తక్కువ. నాకు తెలిసి లాంగ్ రేంజ్ ని రీసెర్చ్ జరుగుతుంది. డెఫినెట్ గా చేస్తారు కూడా. తర్వాత ఈ న్యూక్లియర్ వెపన్స్ కూడా నిర్వీర్యం చేసేటువంటి వ్యవస్థను కూడా చాలా సీక్రెట్ గా వాళ్ళు జరుగుతుంది. కార్యక్రమం రీసెర్చ్ సంబంధించినటువంటి ఆ కార్యక్రమం జరుగుతుంది. మరోవైపు ఎవరైనా ఎదురొస్తే కూడా వాళ్ళని అక్కడికక్కడే ఎదిరించి కూర్చోబెట్టే వ్యవస్థ కూడా సిద్ధంగా ఉంది. సో అది పాకిస్తాన్తో జరిగిన ఆపరేషన్ సింధూర్లో ప్రపంచానికి చెప్పాం. పాకిస్తాన్కి అది తెలియ ఎప్పుడు వచ్చిన వాళ్ళు నేను అనకూడదు కానీ చెప్పు దెబ్బలు తినే పోతా ఉన్నారు. అంత తిన్నా కూడా అంటే కుక్కతో ఒక వంకర అంటారు కదా. పాకిస్తాన్కి మనం ఎన్నిసార్లు గుణపాఠాలు నేర్పించినా కూడా తన బుద్ధి తాను మార్చుకోలేదు. తర్వాత మనం 1971 వారు ముఖ్య ప్రయోజనం ఏంటంటే మన దేశం పేరు అత్యున్నతంగా చాలా గొప్ప దేశంగా ఇతర దేశాలు పరిగణించారు. అది నెంబర్ 1 అద్భుతం. నెక్స్ట్ బంగ్లాదేశ్ ఒక దేశంగా తయారైంది. అంటే పాకిస్తాన్ 2గా చీల్చాం. ముజిబుర్ రహమాన్ సివిల్ వార్ చేశాడు ఆయన. వీళ్ళు చేసే దుర్మార్గాలకు అరాచకమైన పనులకు ఓర్వలేక ముస్లింలనే వాళ్ళలో 2 తెగలు ఉన్నాయంట. ఈ తెగ ఆ తెగ ఈ తెగ వీళ్ళు భయంకరమైనవి చేస్తూ ఉంటే ఆయన
సివిల్ వార్ లాగా డిక్లేర్ చేసి ముజిబుర్ రహమాన్ చాలా మనకందరికీ తెలిసినటువంటి విషయమే. ఆయన వచ్చి బంగ్లాదేశ్గా తయారు చేశారు. ఇప్పుడు బెలూచిస్తాన్ కూడా అదే స్థితిలో ఉంది. ఇప్పుడు ఆల్రెడీ బెలూచిస్తాన్ కూడా స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటుంది. అవును, తప్పనిసరిగా నేను ఇంకొక మాట ఇక్కడ బహుశా నన్ను రాజకీయ నాయకులు క్షమింతురు కాక, ఒక్క ట్రీటీ, సిమ్లా ట్రీటీ 1972లో సిమ్లా అగ్రిమెంట్ అని ఇందిరాగాంధీ ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు సంతకం చేసేశారు. 97,000 మంది మనకు ప్రిజనర్స్ ఆఫ్ వార్గా మన చేతిలో ఉన్నారు. వాళ్ళని పెళ్లి కొడుకులాలా చాకి మనం పంపించాము. మన వాళ్ళేమో చాలా క్రూరంగా అప్పుడు గాన వాళ్ళందరినీ పట్టుకొని కంప్లీట్గా పాకిస్తాన్ మన హ్యాండ్ ఓవర్ చేసుకో ఉండొచ్చు. ఎందుకంటే అప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవు. న్యూక్లియర్ వెపన్స్ అని ఇవని అవని. మనకు రష్యా చాలా బ్యాక్గ్రౌండ్ అప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉండింది. టోటల్గా పాకిస్తాన్ లేకుండా చేసి ఉంటే వాళ్ళు కూడా సుఖపడి ఉండేవాళ్ళు పాపం. అక్కడ ప్రజలు ఎంతో సుఖపడి ఉండేవాళ్ళు. అంతా కూడా ఉగ్రవాదంతో వాళ్ళే అక్కడ సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ప్రపంచ అన్ని దేశాలకు బాధ. ఈ ఒక్క దుర్మార్గుడు చేష్టలు ఎక్స్ట్రీమిస్ట్ని వీడు పోషించి తయారు చేసి దీని ద్వారా ప్రపంచంలో గొప్ప దేశంగా కావాలన్నటువంటి దుర్మార్గుడు వాడు. దుర్మార్గంతో ప్రపంచ దేశాల కంటే నేను మిన్న కావాలనేటువంటి ఒక దురుద్దేశం కలిగి పాపం ఎంతోమంది జీవితాలను పాడు చేస్తా ఉన్నారు. అంటే ఇతరుల్ని నాశనం చేయాలనుకుంటే వాళ్ళే వినాశనం అవుతారనే దానికి ఒక పాకిస్తాన్. ఎగ్జాక్ట్గా భలే చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది గతంలో 1980లో వర్క్ చేసినటువంటి కృష్ణారెడ్డి గారు చెప్తున్నట్టుగా ఎయిర్ ఫోర్స్ ఇంత స్ట్రాంగ్ అవుతుంది, వరల్డ్లోనే ది బెస్ట్గా మారుతుందని ఎవరు కూడా ఊహించలేకపోయి. కాకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన పైలట్స్, మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో వర్క్ చేసిన పైలట్స్ ఒక తెగువ, ముఖ్యంగా ధైర్య సాహసాలు మాత్రం మరే దేశానికి కూడా లేవని ఆయన చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్.